సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ సమయంలో ప్రభు పాదముల చెంత కొంత సమయం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ఈ మంచి అవకాశాన్ని కృపగలిగిన ప్రభు మన జీవితాల్లో ఆయన మనకు ప్రసాదించినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించ బతులమై ఉన్నాం. ప్రభు బిడ్డలమైన మనం దేవుని చేత ప్రభు ద్వారా దీవించబడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనే ఆకాంక్ష కలిగిన ప్రభు బిడ్డలమైన మనం ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధానంలో ఒక శ్రేష్టమైన మాటను మనం చూసుకొని మన ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో ప్రభు ఒక లేఖన భాగంలో మనం వాక్యాన్ని చూడగలిగితే ఎన్నో విషయాలు భావగర్భితంగా ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు మన కొరకు దాచి ఆయన వ్రాసి సమకూర్చి పెట్టాడు. ఆయన మాట మనం వినుచూ ఉంటున్నప్పుడు మనం దేవుని ద్వారా ఎంత దీవెన ఎంత ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలో అంత దీవెన అంత ఆశీర్వాదం మనము పొందుకుంటే నిజంగా మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు. కనుక ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచన భాగంలో 2వ భాగంలో ఈ విధంగా వాక్యం వ్రాయబడి ఉంది. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాటను ఆ విధంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులను కూడా సఖ్యతపరిచి సమాధానపరిచే ఒక వ్యక్తి ఉండాలి. ఆయన ఎవరంటే సమాధానపరచువాడు, సంధి చేయువాడు అని ఆ మాటకు అర్థం. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నమ్మకమైన రాయబారిగా ఉంటే, నమ్మకమైన వార్తను నమ్మకంగా తీసుకొని వెళ్ళగలిగిన వ్యక్తిగా ఉంటే, తీసుకొని రాగలిగిన వ్యక్తిగా ఉంటే, ఆ ఇరువురి మధ్యన అది దేశమైనా కానివ్వండి, పట్టణమైనా కానివ్వండి, ప్రజలైనా కానివ్వండి, అవి ప్రభుత్వాలైనా కానివ్వండి, ఒక వ్యక్తి నమ్మకంగా పనిచేసినప్పుడు ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాడో అని మన వాక్యంలో చూడగలిగితే, ఈ రోజున అనేక మంది ప్రభు బిడ్డలు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అని దేవుడు ఈరోజు అటువంటి మంచి ఉద్దేశాన్ని ఆలోచన ఆయన కలిగి ఈరోజు ఉన్నారాయన. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఉన్న నమ్మకత్వాన్ని దేవుని కొరకు కాపాడుకుంటున్నాడో లేదో, కాపాడుకొనిచున్న ఆ నమ్మకత్వాన్ని అంతము వరకు కొనసాగించుచున్నాడో లేదో ఒక్కసారి ఆ వ్యక్తి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇంట బయట సంఘములో సమాజంలో నమ్మకస్తులుగా నమ్మకమైన వాడుగా జీవించాలి అని బైబిల్ గ్రంథములో ఇటువంటి మంచి మాటలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటున్నాయి. ఒక వ్యక్తి ఒక రాయబారి నమ్మకంగా లేకపోతే ఆ రాయబారితనం, ఆ రాయబారి కలిగించే ఆ స్వభావం, ఆ గుణగణాలు, ఆ సంధి సమాధానాలు ఎప్పుడు కూడా మంచిగా ఉండవు.
అయితే మన వాక్యంలో చూడగలిగితే నమ్మకమైన రాయిబారి ఔషధం వంటివాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాటను ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఔషధం దేని కొరకు ఉపయోగపడుతుంది అని మనం చూడగలిగితే ఆ వ్యక్తి అనారోగ్యంతో ఆరోగ్యం బాగోలేక సమస్యతో ఉన్నప్పుడు ఏదో ఒక రోగం తన దేహంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తప్పనిసరిగా మందు చాలా అవసరం. ఆ మందును నమ్మకమైన ఒక వ్యక్తి తీసుకుని వచ్చి నమ్మకమైన ఒక రాయిబారి తీసుకుని వచ్చి ఆ మందును ఇవ్వగలిగితే ఆ మందు ద్వారా స్వస్థత, విమోచన, విడుదల కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అదేవిధంగా ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర లేకుండా సక్రమంగా జీవించకుండా బ్రతకకుండా నమ్మకత్వాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ఆ నమ్మకత్వాన్ని కోల్పోకుండా నమ్మకమైన రాయబారిగా ఉంటూ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ మనము క్రీస్తులో కొనసాగాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. క్రైస్తవుడు నమ్మకమైన రాయబారిగా జీవించినట్లయితే జీవించగలిగితే ఏం కలుగుతుంది అని మన వాక్యంలో చూడగలిగితే ఒక వాక్యం మనం చదువుకొని మన ముందుకు ఈ వాక్య భాగాన్ని కొనసాగిద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచన భాగం 5:20లో వాక్యాన్ని మనము చూడగలిగితే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులపై దేవునితో సమాధానపరచబడునని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమలాడుకొనుచున్నాము అని వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మేము దేవునికి రాయబారులుగా ఉన్నాం. మేము దేవుని సముఖములో రాయబారులుగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఏ విధంగా ఉంచాడో మేము ఆ పని నమ్మకంగా మనుషుల పట్ల చేస్తూ ఉంటున్నాము అని ఇక్కడ భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని సేవకులు రాయబారులుగా మార్చబడి దేవునితో ఆ ప్రజలను సమాధానపరిచేవారిగా ఉన్నారు అని వాక్యములో మనం ఆ విధంగా ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ప్రజలను ప్రభు కొరకు సమాధానపరచాలి. క్రైస్తవుడు లోకాన్ని దేవునితో సమాధానపరచాలి. ప్రభు బిడ్డలు వారు జీవిస్తున్న ఈ లోకాన్ని ఆ పరసంబంధమైన ప్రభు యొక్క లోకంతో సమాధానపరచాలి అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ చక్కని మాటలు ఆ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరి కొరకు పని చేస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే పని పరలోకం కొరక, ప్రభు కొరక, లేకపోతే మన కొరక, లేకపోతే నీకు నీవు కానీ పని చేసుకుంటూ ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా, క్రీస్తుని అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలో వారు ఏం చేయాలి అని మన వాక్యములో చూడగలిగితే ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత నమ్మకమైన రాయబారిగా ఔషధం వలె ప్రజల కొరకు, ప్రభు పక్షాన ప్రజల కొరకు ఒక మందు వలె పని చేయాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది.
ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక సమస్యతో, ఒక రోగంతో బాధపడినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా ఆ రోగానికి సంబంధించిన ఆ మందు వేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే రోగము నయమైపోతుంది. వ్యక్తి స్వస్థపరచబడతాడు. వ్యక్తి ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. అదేవిధంగా యేసుక్రీస్తు సువార్త అనబడే ఈ ఔషధం, ఈ మందు పాపిని బాగు చేసి, పాపిని పరిశుద్ధునిగా చేసి, శుద్ధీకరించి ఈ మనుషుడు పరలోకానికి వారసునిగా మార్చబడే విధంగా ఈ ఔషధం, ఈ మందు ఆ విధంగా పనిచేస్తుంది అని మనం గమనించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. యేసు ఎవరు అని మనం ఇంకా చూడగలిగితే ఆయన రోగులకు వైద్యుడు, ఆయన పాపులకు రక్షకుడైన, రక్షకుడు విమోచించువాడైన ఆ రక్షకుని చెంతకు ఒక వ్యక్తి ఈరోజు రావాలంటే ఈ లోకంలో ఉన్న నీవు నేను ఈ సామెతలు 13:17 ప్రకారంగా నమ్మకమైన రాయబారిగా క్రీస్తు పక్షమున ఒక వ్యక్తి క్రీస్తు సువార్తను పట్టుకొని ప్రపంచంలో చెప్పగలిగితే, చాటించగలిగితే, దేవుని ప్రేమను అనేక మందికి ఆ వ్యక్తి పంచగలిగితే ఆ వ్యక్తి తన జీవితంలో ప్రభు పక్షాన ఆ ప్రజల కొరకు ఒక మంచి ఔషధం వలె, మందు వలె ఆ వ్యక్తి దేవుని కొరకు మార్చబడతాడు అని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కొరకు ప్రభు బిడ్డలు లోకానికి శాంతిని అందించే విషయంలో, సమాధానాన్ని అందించే విషయంలో, ప్రేమను లోకానికి అందించే విషయంలో క్రైస్తవుడు క్రీస్తు వలె మారిపోతే, మార్చగలిగితే ఎంత బాగుంటుందో. గనుక ఈరోజు మనం దేవుని కొరకు ఆ విధంగా క్రీస్తులో మార్చబడి ముందుకు సాగిపోదాం. నమ్మకమైన రాయబారి వలె, ఒక మంచి ఔషధం వలె మన జీవితాన్ని మనం ప్రభు కొరకు మార్చుకొని, ఇప్పుడైనా ఈరోజైనా మనం ఇంకా బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తు కొరకు, దేవుని కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదించి ఆయన రాజ్యానికి వారసులుగా చేయి. ఆ విధంగా చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ఆ ప్రభు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడైనా. గనుక ఈ సమయంలో ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక.